కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. మంత్రి సీతక్క మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. అయితే అంగన్వాడీ టీచర్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల విషయంలో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తోంది. తక్కువ ధర ఉన్న ఫోన్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని, ఇందులో మంత్రి సీతక్క హస్తం ఉందని పోస్ట్ వైరల్ అయ్యాయి. తనతో పాటు ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్కు ఆమె లీగల్ నోటీసులు పంపించారు. అవాస్తవ ప్రచారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా సమాచారం. ప్రభుత్వ కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, బీఆర్ఎస్ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఇందులో తనకు ఎలాంటి సంబంధము లేదని నోటీసుల్లో స్పష్టం చేసింది. మొత్తం టెండర్ల విలువ 44 కోట్లే ఉన్నప్పటికీ అందులో 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం అసంబద్ధం, ఆధారాలు లేని ఆరోపణలుగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. 48 గంటల్లో పోస్టులు తొలగించాలని, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని లీగల్ నోటీసుల్లో వెల్లడించారు మంత్రి సీతక్క. ఇక ఈ విషయంలో ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ క్షమాపణ చెప్తారా లేక లీగల్గా ప్రొసీడ్ అవుతారా వేచి చూడాలి.